హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ రమ్యశ్రీ. ఇది నా ఉండ్రాళ్ళ తద్ది రోజు ఫుల్ వ్లాగ్ అనమాట. అంటే ఉండ్రాళ్ళ తద్ది నోము పెళ్లి కాని వాళ్ళు కూడా నోచుకుంటారు. మా అమ్మగారు పెళ్లి కాకముందు ఉండ్రాళ్ళ తద్ది నోము చేసుకున్నారంట. సో నా చేత కూడా చేయిస్తున్నారనమాట. ఉండ్రాళ్ళ తద్ది అంటే గోరింటాకు ఉండాలి కాబట్టి ముందు రోజు గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు కోసి తెచ్చేసుకున్నాము. ఇలా కాడలన్నీ తీసేసి గోరింటాకుని రుబ్బి పక్కన పెట్టుకున్నాం అనమాట. గోరింటాకు తలస్నానం చేసి పెట్టుకోవాలి కాబట్టి తలస్నానం చేశాక నేను గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. ఈ లోపు టైం అయిపోతుంది కదా అని చెప్పి మా అమ్మగారిని హెల్ప్ అడిగితే మా అమ్మగారు కాళ్ళకి పారాన్ని పెట్టేశారనమాట. నాకు గోరింటాకు పెట్టిన తర్వాత మా అమ్మగారు కూడా గోరింటాకు పెట్టేసుకున్నారు. తర్వాత త్వరగా నిద్రపోయాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవాలి కదా. సో మార్నింగ్ 3:30కి నిద్ర లేచి స్నానం చేసి గౌరీదేవికి పూజ చేసుకోవాలి. గౌరీదేవికి పూజ చేసుకుని అమ్మవారి దగ్గర బెల్లం ముక్క పెట్టి అప్పుడు ఉపవాసం ఉంటున్నామని చెప్పి సంకల్పం చేసుకోవాలి. ఉండ్రాళ్ళ తద్ది ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి అప్పుడు సూర్యోదయానికి ముందే మనం భోజనం చేసేయాలన్నమాట. అప్పుడు తాగిన వాటర్ తప్ప ఇంకా రోజులో వాటర్ కూడా మినిమం తాగకూడదు. ఇలా మేము భోజనం చేసేసాం అరిటాకులో. ఈ లోపు వెలుగొచ్చేసింది. బయటకు వచ్చి చూసుకుంటున్నాను అనమాట నా గోరింటాకు ఎలా పండింది అని. సాయంత్రం పూజకి పత్రులు కావాలి కదా అని చెప్పి ఇలా బయటకు వచ్చాము. వీటిలో మనం తాంబూలం అవన్నీ ఇస్తాం కదా. వాయనంలో మనం గుమ్మడాకులు పెట్టి గుమ్మడాకుల మీద ఉండ్రాళ్ళు పెట్టాలి. సో గుమ్మడాకులు చాలా మెయిన్ అనమాట ఈ పూజకి. మేము దొరకవు ఇక్కడ అని అనుకున్నాం, కానీ బయలకు మాకు ఒక పార్క్ దగ్గర ఈ గుమ్మడి పాదు కనిపించి దొరికాయి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే దొరకవు అన్నవి దొరికాయి కాబట్టి. అలాగే ఈ పత్రులు కూడా మాకు దొరికినన్ని కోసుకున్నాము. ఇందులో జాజి పత్రి మాత్రం మాకు దొరకలేదు. సో ఎంత వెతికినా దొరకలేదు కదా అని చెప్పి ఇంకా ఈ పత్రులే కోసి తీసుకొచ్చామన్నమాట. ఇంటికి తెచ్చుకున్నాక ఇలా అన్ని పళ్ళెంలో పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాను, సాయంత్రానికి ఫ్రెష్గా ఉంటాయని. మేము చామంతి పూలు తెచ్చుకున్నాం, కానీ అమ్మవారి పూజకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలి. సో అందుకే శంఖం పూలు, గుత్తు పూలు, అలాగే నందివర్ధనం పూలు, అలాగే కరివేరు పూలు కూడా కోసి తెచ్చుకున్నాము. సాయంత్రం మా ఇంటి దగ్గర చంద్రకాంతాలు విడుస్తాయన్నమాట. ఆ చంద్రకాంతాలు కూడా మేము పూజలో వాడతాము. అలాగే పత్రులు అనేవి ఎక్కువ కోసి తెచ్చుకోవాలి, ఎందుకంటే కాలువలో గౌరమ్మ దగ్గర పూజ చేసినప్పుడు కూడా మనం పత్రులు పెట్టాలి. అలాగే ఇంట్లో గౌరీదేవి పూజ చేసినప్పుడు కూడా పత్రులు పెట్టాలి. ఉండ్రాళ్ళ తద్ది పూజ అంటే సూర్యాస్తమయం అయ్యాక చేస్తారు, అంటే చంద్రోదయ వేళకి చెయ్యాలన్నమాట. కాలువలో గౌరమ్మ కలపడానికి కూడా మరీ ఎర్లీగా వెళ్ళరు, 5 ఆ టైంకి వెళ్తారనమాట. ఇప్పుడు పత్రులన్నీ కోసి తెచ్చాం కదా. ఇందులో జామపత్రి, అలాగే కరివేరు పత్రి, అలాగే పారిజాతం పూలు ఉంటాయి కదా వాటి కొమ్మలు, అలాగే బిల్వ దళాలు, మనం అన్ని పూజల్లోనూ వాడతాం కదా మామిడి కొమ్మలు ఒక 6, అలాగే సీతాఫలం ఆకులు. అమ్మవారికి దానిమ్మకాయలు ఇష్టం కదా, అందుకే దానిమ్మ పత్రి కూడా కోసి తెచ్చుకున్నాము. అలాగే గుమ్మడి ఆకులు తెచ్చుకున్నాం కదా, వాటికి నూగు ఉంటుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా వాష్ చేయాలి, లేకపోతే చేతికి కూడా కొంచెం గుచ్చుకుంటుంది. సో ఒక్కొక్క ఆకుని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీదే మనం ఉండ్రాళ్ళు నైవేద్యం అది పెడతాం కదా. సో వీటిని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ పూజకి పీఠం అది పెట్టాలి కదా, దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసాక ఉండ్రాళ్ళు తయారు చేయడానికి నేను ఉండ్రాళ్ళకి పిండి ఉక్కబెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఉత్తి పిండిలో మనం ఉండ్రాళ్ళు చేయకూడదు, అందుకే చిన్న బెల్లం ముక్క వేసి అందులో నేను పిండి ఉక్కబెడుతున్నాను అనమాట. బాయిలింగ్ వాటర్లో ఇలా పిండి వేసి పిండి ఉక్కబెట్టాను. ఉక్కబెట్టిన పిండిని ఒక పళ్ళెంలోకి వేసి చల్లారేంత వరకు ఉంచాను అనమాట. మా అమ్మగారు దీన్ని చల్లారిన తర్వాత ఉండ్రాలు చేస్తారు. ఈ లోపు పసుపుండలు పంచిపెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి ఆ పసుపుండల్లో మనం తోరాలు పెట్టాలన్నమాట. ఉండ్రాళ్ళ తద్ది అంటేనే అన్ని 5 అనే నంబర్ మీద వెళ్తాయి. సో ప్రతి దాంట్లో కూడా 5 పేటలు, 5 తాంబూలాలు ఇలా ఉంటాయన్నమాట. సో నేను ఈ తోరాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తాంబూలం పెట్టడానికి అని చెప్పి నేను తమలపాకులు పెట్టుకుంటున్నాను. 5 తాంబూలాలు 5 అనే నెంబర్ ఉంటుంది అన్నాను, కానీ 6 పెట్టుకుంటున్నాను ఏంటనుకుంటున్నారా? ఎందుకంటే 5 అనేవి పేరెంట్ వాళ్ళకు పెడతాము, ఇంకొకటి మాత్రం తల్లి వాయనం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ తాంబూలం తల్లికి ఇచ్చిన తర్వాతే
అప్పుడు మిగిలినవి 5 పేరెంటాళ్ళకి మనం పంచిపెట్టుకోవాలి. సో అందుకే నేను 6 తాంబూలాలు పెడుతున్నాను. 5 ఏమో పేరెంటాళ్ళకి, 1 ఏమో మా అమ్మగారికి. ఇందులో పువ్వులు కూడా పెట్టాలి మనం. సో నేను 2 పువ్వులు పెట్టేసి నేను 6 దండల కింద కట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక 5 పేటల దారాలు పోసాను కదా, ఒక 6 పసుపుండల్లో పెట్టడానికి. వాటిలన్నిటికీ పసుపు రాసేసి ఇప్పుడు అవన్నీ కూడా పసుపుండలు చేసి ఆ తోరం అందులో పెట్టి మళ్ళీ ఉండ చేస్తున్నాను అనమాట. అలా ఉండ చేసి ఈ తాంబూలంలో పెట్టేయాలి. ఈ పసుపుండలు పెట్టేసిన తర్వాత మనం కట్టుకున్నాం కదా పువ్వులు, అవి కూడా తాంబూలాల్లో 6 పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు తోరాలు పోసుకోవాలన్నమాట. అంటే ఇంట్లో గౌరీదేవి పూజ మా అమ్మగారు నేను ఇద్దరు చేసుకుంటున్నాం కాబట్టి మా అమ్మగారు గౌరీదేవికి ఒక తోరం ఒక మెళ్ళో కట్టుకునేది పెట్టాలి. అలాగే మా అమ్మగారు ఒక తోరం ఒక మెళ్ళో కట్టుకునేది ఆవిడ కోసం ఉంచుకోవాలి. అలాగే నేను కూడా ఒక తోరం గౌరీదేవికి మెళ్ళో కట్టుకునేది గౌరీదేవికి, అలాగే ఒక తోరం నాకు మెళ్ళో కట్టుకునేది నాకు ఉంచుకోవాలి. అలాగే మా అమ్మగారికి తల్లివాయనం ఇవ్వాలి కాబట్టి సో ఒక తోరము ఒక మెళ్ళో కట్టుకునేది ఎక్స్ట్రాగా చేసి పెట్టుకోవాలి. అలాగే కాలువలో గౌరమ్మ దగ్గర కూడా ఎవరికి వాళ్లే కలుపుకుంటాం కాబట్టి నేను ఒక తోరము ఒక మెళ్ళో కట్టుకునేది కాలువలో గౌరమ్మకి, అలాగే మా అమ్మగారు కూడా ఒక తోరము ఒక మెళ్ళో కట్టుకునేది కాలువలో గౌరమ్మకి చేయాలన్నమాట. సో ఇన్ని తోరాలు నేను పోసేసుకున్నాను. అన్ని 5 పేటలే అనమాట. 5 పేటలు 5 ముళ్ళు ఉండాలి. నాకు ఇక్కడ పత్రులు కొంచెం తక్కువే దొరికాయి కదా, సో అందుకని నేను పువ్వులు కట్టుకుని మిగిలినవన్నీ నార్మల్ ముళ్ళు వేసేసుకున్నాను అనమాట. సాయంత్రం 3:30 అలా అయిపోతుందని చెప్పి మా అమ్మగారు త్వరగా రెడీ అవ్వమన్నారని ఇంకా తలస్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. బయట వర్షం పడుతుంది కదా, అంత హెవీగా ఎందుకు రెడీ అవటం అని చెప్పి ఇలా సింపుల్గా ఈ శారీతో రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోయి మా అమ్మగారికి ఫస్ట్ పసుపుండ ఇచ్చేసాక అప్పుడు మిగిలిన 5 కూడా నేను పంచిపెట్టడానికి అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ప్లేట్లో అక్షింతలు, కుంకుమ, గంధం. ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షింతలు ఇచ్చి తాంబూలం ఇస్తామన్నమాట. అలా అందరికీ పంచిపెట్టేసి వచ్చేసాను. ఇప్పుడు గోదావరికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే మేము రాజమండ్రి కదా మాది. మామూలుగా పల్లెటూరులో అయితే కాలువల్లోనూ చెరువుల్లోనూ కూడా చేసుకుంటారు. ఇప్పుడు గోదావరిలో మట్టి తీసి దాన్ని గౌరమ్మగా భావించి పెట్టి పూజ చేయాలన్నమాట. ఫస్ట్ ఏదైనా గణపతి పూజతోనే కదా స్టార్ట్ చేసేది. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసాక అప్పుడు ఆ మట్టి ముద్దనే గౌరీదేవిగా భావించి షోడశోపచారాలతో పూజ చేశాక అమ్మవారికి తోరము అలాగే మెళ్ళో కట్టుకునేది వేసి ఉండ్రాళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి పూజ చేశాను. పక్కన మా అమ్మగారు పూజ చేసుకుంటున్నారనమాట. నా పూజ అయిపోయింది కాబట్టి నాది కాల్లో గౌరమ్మ కలిపేయాలి కాబట్టి మా అమ్మగారు నాతో కాల్లో గౌరమ్మ కల్పించేస్తున్నారనమాట. అన్ని 3 సార్లు కలిపేయాలి. సో అందుకేంటంటే ఎక్కువ పట్టుకోమంటున్నారు. ఇంకా లాస్ట్ 3rd టైం మాత్రం మొత్తం అన్నీ పట్టుకుని కల్పించేశారనమాట నాతో. మా అమ్మగారికి పక్కన పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు వస్తారు కదా కద్దులు తీర్చుకునే వాళ్ళు మా అమ్మగారికి చెయ్యేశారనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసామో అక్కడ 3 దోశలతో వాటర్ పోసి ఇలా క్లీన్ చేసేసాక అప్పుడు మనం అక్కడ గట్టుకి దండం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మేము బయటకు వచ్చేటప్పటికి మాకు అక్కడే ఆవు కనిపించింది. సో ఆవుకి పూజ చేసి అరటిపండు పెట్టేసిన తర్వాత చెంబులో గరిక అలాగే గోదావరి నీళ్లు పోసి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి తోకని అందులో ముంచి తల మీద జిమ్ముకుని దండం పెట్టుకోవాలన్నమాట. అలా దండం పెట్టుకున్నాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి 6:15 అలా అయింది. సో ఇంట్లో దేవుడికి మనం పూజ రూమ్లో చేస్తాం కదా, ఆ పూజ చేసేసుకున్నాక ఇక్కడ అమ్మవారికి అని చెప్పి పీఠం పెట్టాం కదా. సో ఇప్పుడు అమ్మవారి పూజ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. కూడా మనం ఫస్ట్ గణపతి పూజ చేసి అప్పుడు అమ్మవారి పూజ చేస్తాం కదా. ఇలా గణపతికి షోడశోపచారాలతో పూజ చేసుకున్నాక అమ్మవారికి కూడా షోడశోపచారాలతో పూజ చేసాము. అంటే ఇందులో కుంకుమ పూజ, పత్రులతో పూజ అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే అమ్మవారికి పెట్టాల్సిన తోరాలు అవి కూడా మనం గౌరీదేవి దగ్గర పెట్టేస్తాము. అది మనం కట్టుకోవాలి కదా, అవి కూడా గౌరీదేవి దగ్గర పెట్టే కట్టుకోవాలి. సో గౌరీదేవి దగ్గర అవన్నీ పెట్టేశాము. ఎవరు పెట్టింది వాళ్ళే కట్టుకోవాలి కాబట్టి కొంచెం గౌరీదేవికి ఒకవైపున నాది ఒకవైపున మా అమ్మగారిది పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అమ్మవారికి వాయినాలు పెట్టాలి. అంటే ఇప్పుడు నేను పెళ్ళవకుండా తీర్చుకుంటున్నాను కాబట్టి
సో ఇప్పుడు ఏంటంటే 3 పెట్టుకోవాలి. ఒకటి తల్లి వాయనము, అలాగే ఒకటి గౌరీదేవికి, అలాగే ఒకటి నాకు అనమాట. మా అమ్మగారికి తద్దులు తీరిపోయాయి కదా, సో అందుకే మా అమ్మగారు ఏంటంటే ఇంకా తల్లి వాయనం పెట్టక్కర్లేదు. మా అమ్మగారు గౌరీదేవికి ఒకటి, తనకొకటి పెట్టుకున్నారు. 3 గుమ్మడాకులు వేసి దాని మీద 5 ఉండ్రాళ్ళు పెట్టాలన్నమాట. సో అలా పెట్టేసి అమ్మవారికి నైవేద్యం చూపించేశాము. అమ్మవారికి తాంబూలం, మంత్రపుష్పం, ఈ ఉపచారాలన్నీ అయిపోయాక స్వస్తి చెప్పే ముందు గౌరీదేవి దగ్గర మనం ఏదైతే తోరాలు పెట్టుకున్నామో ఆ తోరాలు అవి తీసుకుని మనం కట్టుకోవాలన్నమాట. మా అమ్మగారు ఫస్ట్ కట్టేసుకున్నాక అప్పుడు నాకు తోరం కట్టారు, అలాగే మెళ్ళది కూడా మా అమ్మగారే కట్టారు. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు చుక్కను చూసి దండం పెట్టుకోవాలన్నమాట. చుక్కను చూసి దండం పెట్టుకుని అప్పుడు మా అమ్మగారికి ఇందులో ఒక వాయనం ఇవ్వాలి కదా, 5 ఉండ్రాళ్ళు ఉన్నది ఒక వాయనం ఇవ్వాలి కదా, అది మా అమ్మగారికి నేను వాయనం ఇచ్చేసాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే కదండి, చుక్కని దండం పెట్టుకున్నప్పుడు వాటర్ పట్టుకుని అక్షింతలు పట్టుకుని 3 times రౌండ్గా తిరిగి చుక్కకి అక్షింతలు వేసి ఆ అక్షింతలు తల మీద వేసుకుని చుక్కకి దండం పెట్టుకుని ఉపవాసం పూర్తయింది అని చెప్పి చుక్కకి చెప్పిన తర్వాత అప్పుడు మా అమ్మగారికి ఇదల్లా వాయనం ఇచ్చానమాట. ఈ 5 ఉండ్రాళ్ళు, ఆ తోరాలు, ఈ తాంబూలం వాటితో అలా మా అమ్మగారికి ఇచ్చేసిన తర్వాత ఇంకా తద్ది కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రసాదం ఎవరికి పెట్టకూడదు కదా, అందుకే నేను పెట్టుకున్నాను కదా ఆ ఉండ్రాళ్ళు, అలాగే అమ్మవారికి పెట్టిన ఉండ్రాళ్ళు అవే నేను ఇంకా తినేసి ఈ తద్దిని కంప్లీట్ చేశాను అనమాట. ఇదేనండి నా ఉండ్రాళ్ళ తద్ది ఫుల్ వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.